శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలో శివ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఏపీఐఐసి డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు 27,000 మంది కూర్చునే విధంగా 15,000 మంది శివుడికి అభిషేకం చేసే విధంగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. నగరవాసులు విశేషంగా క్రమశిక్షణతో పాల్గొని శివుడికి పూజలు చేయాలని అంటున్న ఏపీఐఐసి డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. తొలిసారిగా అనంతపురం జిల్లాలో శివరాత్రి రోజున అత్యంత అద్భుతమైన ఘట్టం నేడు జరగబోతా ఉంది. శివరాత్రి రోజున శివ మహోత్సవం కార్యక్రమం అనంతపురం జిల్లాలో జరగబోతున్న ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఏపీఐఎస్సి డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 27,000 మంది సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రాంగణం అంతా మరికొద్ది కాసేపట్లో శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంది. 17,000 మంది అభిషేకంకి చేసేటువంటి రీతిలో ఈ యొక్క సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేస్తూ అనంతపురం జిల్లాలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా స్పందన కూడా లభిస్తోంది. ఈ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఏపీఐసి డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నారు, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు? కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటూ ఏం లేదు. శివుడి ఆజ్ఞలు లేనిదే శ్రీమైనా గుట్టదు అంటారు కదా. ఆ క్రమంలోనే పరమేశ్వరుని ఆశీస్సులతో అనంతపురం ప్రజలు సుభిక్షంగా ఉండాలని నాకు ఒక సంకల్పం ఉండేది. ఎక్కువ మందిని శివభక్తితో అభిషేకం చేయించాలని. అదే క్రమంలో 15,000 మందికి 15,000 శివలింగాలు, రుద్రాక్షలు, 15,000 అభిషేకం కిట్లు రెడీ చేసినాం. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పాలకులు బాగుండాలా, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో 15,000 మందితో సామూహికంగా ప్రతి ఒక్కరికి లింగం ఇచ్చి సామూహికంగా అభిషేకం చేయిస్తున్నాం. దీంట్లో మంచి జరగాలని, శివతత్వం జరగాలని, ఇందులో 20% శివతత్వంతో మనసు మార్చుకునే చాలా పీస్ మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేయడమే. జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ రకంగా చేసినటువంటి కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? అసలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇంతమంది సిబ్బందితో మీరు చేసినటువంటి కార్యక్రమము ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి కూడా ఎలాంటి స్పందన లభిస్తుంది? జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే నాకు తెలిసి నా నాలెడ్జ్కున్న ప్రకారం ఇంతవరకు ప్రతి వ్యక్తికి లింగం ఇచ్చి ఆ వ్యక్తిని పూజలో ఇన్వాల్వ్ చేయడం ఇంతవరకు లేదు, ఎక్కడా లేదు, వినలేదు. మా స్వాములు, పెద్దలు, పూజారులు, పీఠాధిపతులు చెప్తున్నది కానీ అదో ఏదో దైవ సంకల్పం. అది నాకు కల్పించడం, దేవునికి నాకు ఇవ్వడం అదృష్టం. అటుపోతే భక్తులు బాగా విశేష స్పందన వస్తుంది. క్రమశిక్షణతో 5 గంటల లోపల క్రమశిక్షణతో వస్తే చాలు. క్రమశిక్షణగా వచ్చి కిట్లు తీసుకొని అభిషేకం చేయించుకొని తర్వాత కళ్యాణం చూసుకొని వెళ్తే చాలు. ఇందులో ఇంకొకటి ఉంది, పాస్ ఉంటేనే లోపలికి అనేది. అభిషేకానికి మాత్రమే పాస్ అనుమతి. అభిషేకం తరువాత ఎంతమంది అయినా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. బాగా విశాలమైన గ్రౌండ్ ఉంది, 27,000 మంది కూర్చొని వీక్షించేకుంది. కాబట్టి తోచులాడకుండా క్రమశిక్షణతో వచ్చి చేసిపోతే చాలు పూజ. ఇది అనంతపురంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క శివ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలకులు కావచ్చు, ప్రభుత్వ ప్రజలు కావచ్చు వీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 15,000 మందితో అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబోతున్నామని, ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని క్రమశిక్షణతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహకులైతే కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, రాజ్ న్యూస్, అనంతపురం నుంచి.